నెంబర్ ఎనాలజీ ప్రాబ్లమ్ను ఈజీగా చేయడం ఎలా చూడండి ఒకసారి. మనకి 794 ఇచ్చాడు. అంటే ఈ రెండింటికి ఎలాంటి పోలిక అయితే ఉందో సేమ్ అలాగే ఈ రెండింటికి కూడా ఉన్నది. చూడండి ఇక్కడ 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49. ఈ 49ని రివర్స్ రాయటం ఏం లేదు. ఓకే, ఇది ఇటు ఇది ఇటు రాస్తే అంత ఇది 94. ఆన్సర్ ఈజ్ 94. సో దీనికి 7 స్క్వేర్ వేసి ఆ నెంబర్స్ని రివర్స్ చేశారు. అలాగే ఇక్కడ కూడా మనకి 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 144ని మనం రివర్స్ చేస్తే 441. ఓకే, ఆన్సర్ ఈజ్ 441. ఆప్షన్ ఏ. ఆన్సర్ ఈజ్ ఏ. డిస్టెన్స్ చాప్టర్ను ఈజీగా 1 మినిట్లో చేయడం ఎలా చూడండి ఒకసారి. ఇక్కడ ఒక కారు 12 km/h వేగంతో ప్రయాణిస్తూ 30 కిలోమీటర్ల దూరాన్ని ఎంత కాలంలో ప్రయాణించను? వేగము ఈజ్ ఈక్వల్ 12 km/h, దూరము ఈజ్ ఈక్వల్ 30 కిలోమీటర్లు. రెండు ప్రమాణాలు ఒకే రకంగా ఉంది కాబట్టి కాలము ఈజ్ ఈక్వల్ ఫార్ములా దూరము బై వేగము. దూరమేమో 30 డివైడెడ్ బై 12. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే మనకేమవుద్ది? ఇప్పుడు దీంట్లో 6 టేబుల్ వేసుకోవచ్చు. 6 2 జార్ 6 5 జార్ అంటే 5/2. 5/2 అంటే చూడండి కాలము 2.5 గంటలు. 2 1/2 అంటే 2 గంటల 30 నిమిషాలు. ఇది ఆన్సర్ ఈజ్ 2 గంటల 30 నిమిషాలు. ప్రాబబిలిటీ సంభావ్యత ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా చూడండి ఒకసారి. ఇక్కడ ఏ బ్యాగ్ కంటైన్స్ 6 black and 8 white balls. One ball is drawn at random. What is the probability that the ball drawn is white? 6 నలుపు 8 తెలుపు బంతులు ఒక సంచిలో ఉన్నాయి. ఒక బంతి యాదృచ్ఛికంగా తీస్తే అది తెల్లది అగుటకు సంభావ్యత ఎంత అన్నాడు. చూడండి, నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 6 + 8 అంటే 14. నెంబర్ ఆఫ్ ఈ అది తెల్ల బంతి వైట్ అవడానికి అవకాశాలు 8. కాబట్టి ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎస్. నెంబర్ ఆఫ్ ఈ అంటే 8 డివైడెడ్ బై 14, 2 టేబుల్. కాబట్టి ఆన్సర్ ఈజ్ 4/7. ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 4/7. క్యూబ్ రూట్స్ ప్రాబ్లమ్ను ఈజీగా చేయడం ఎలా చూడండి. ఇక్కడ ది వాల్యూ ఆఫ్ అని చెప్పి రూట్ వాల్యూస్ ఇచ్చాడు. చూడండి, ఇక్కడ మనకి √9 వాల్యూ ఎంత? 3. సో దీని బదులు మనం 3 రాసుకోవాలి. చూడండి, 41 - 21 + 19 - 3. ఓకే, ఆ √9 వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 19 - 13 వచ్చింది. ఈ రెండింటిని ఏం చేయాలి? మనం సబ్ట్రాక్షన్ చేయాలి. చూడండి, 41 - 21 + 16 కాబట్టి √16. ఓకే, ఇప్పుడు √16 వాల్యూ ఎంత? 4. సో దీని బదులు మనం 4 రాసుకోవచ్చు. 41 - 21 + 4. ఓకే, 21 ప్లస్ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 4 వచ్చింది. కాబట్టి 41 - 25 √25. √25 వాల్యూ ఎంత? 5. సో 41 - 5. సో దట్ ఈజ్ ఈక్వల్ టు √36. √36 వాల్యూ 6. సో ఆన్సర్ ఈజ్ 6. నామినేటర్ కనుక్కుందాం. డివిజన్ మెథడ్లో 2 టేబుల్ 2 2 జార్ 4, 2 5 జార్ 10, 2 6 జార్. మళ్ళీ 2 టేబుల్ 2 1 ఈజ్ 2 2 జార్ 2 8 జార్. 2 టేబుల్స్ ఉండి 2 6 జార్ 2 4 జార్. ఇక్కడ మనం 4 టేబుల్ వేసుకోవచ్చు. 4 1 ఈజ్ 4, 4 6 జార్. ఓకే, 4 × 4. సో ఈ 3 కలిపి 1. ఈ 3 2 × 2 × 2 అంటే 1. ఈ 3 కలిపి 4 × 4 × 4 అంటే సో ఆన్సర్ ఇక్కడ వరకు ఎంత వచ్చింది? 8. సో నామినేటర్లో క్యూబ్ రూట్ 512 ఈజ్ ఈక్వల్ 8. సో అలాగే ఇది కనుక్కోరు. 3 3 7 5కి 5 టేబుల్ తీసుకోండి. 5 6 జార్ 5 7 జార్ 5 5 జార్. మళ్ళీ 5 టేబుల్ 5 1 ఈజ్ 5 3 జార్ 5 5 జార్. ఓకే, 5 టేబుల్ 5 2 జార్ 5 5 జార్ 5 2 జార్ 10 5 7 జార్ 35. కాబట్టి 3 టేబుల్ 3 9 జార్ 3 × 3. సో ఈ 3 కలిపి 5, ఈ 3 కలిపి 3, దట్ ఈజ్ ఈక్వల్ 15. సో ఆన్సర్ ఈజ్ 8 డివైడెడ్ బై 15.